అన్యమతస్థుల వివాదంలో అసలైనటువంటి కీ పాయింట్ను పెట్టారు నాయుడు గారు. ఆయన జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, అక్కడ ఉన్నటువంటి సీనియర్ రిపోర్టర్ ప్రకాష్ లాంటి వాళ్ళకి అక్కడ పూర్తి అవగాహన ఉంది. ఇది TV5 ప్రకాష్ అంటాం అనమాట. చాలా సీరియస్ అవగాహన ఉంది అక్కడ పాయింట్స్ ఏంటన్నది. అన్యమతస్థులు ఎక్కువగా వచ్చేది ఏంటంటే డైరెక్ట్ టీటీడీ ఉద్యోగాల్లో గతంలో జాయిన్ అయ్యి ఆ తర్వాత మతం మారిన వాళ్ళు ఉంటారు, కానీ డైరెక్ట్గా మతం వేరే వాళ్ళని అక్కడ ఉండనియరు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వీళ్ళు ఉంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ షాపులు అవి పెట్టుకునేటటువంటి వాళ్ళు అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన ఏదైతే పాపనాశనం అట్లాంటి ఏరియాల్లో చిన్న చిన్న కొట్లు అవి పెట్టుకుంటారు. వాళ్ళు అన్యమతస్థులు ఉంటుంటారు. అలాగే ఈ అక్కడ ఉన్నటువంటి ఈ పనులు ఉంటాయి, మన కూలి పనులు అవి చేయడానికి ఉంటాయి. అట్లా వచ్చే వాళ్ళలో అన్యమతస్థులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినే అసలు అక్కడ ఏదన్నా ఎప్పుడన్నా ఈ అన్యమత ప్రచారం జరిగింది అంటే వాళ్ళ ద్వారానే నడుస్తుంటుంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఎక్కడైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసి పంపించేస్తున్నారు. పాపనాశనం ఆ ప్రాంతాలన్నిట్లో ఏదైతే చిరు వ్యాపారాలు పెట్టుకుని మన జాపాలి కానీ ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు స్థానికులైతే ఉంచడం, అన్యమతస్థులైతే పంపించేయడం, ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీంతో ఒక ప్రక్షాళన ప్రారంభమైంది. నువ్వు కొండ మీద ఉంటూ ఆ దేవుడి దగ్గరకు వచ్చిన భక్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఇతరత్ర అమ్ముకుంటూ అన్యమతం పాటించడం ఏంటి? అన్యమతం పాటించే వాళ్ళకి అక్కడెందుకు? ఇది కదా అసలు పాయింట్. అది ఇక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది, సరైనటువంటి చర్యల దిశగా అడుగుబడింది.